హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా ఫ్యాషన్ టాక్స్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం అయితే ముందుగా ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత 5 నుండి 6 పచ్చిమిర్చి ఇలా ఒక జాలి గంటలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా పచ్చిమిర్చిని స్టవ్ మీద కాల్చుకోవడం వల్ల ఈ పచ్చి పులుసుకైతే మంచి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత ఒక టమాటో కూడా ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. తర్వాత దీనిని ఇలా చేతితో పీల్ చేసుకోవాలి. మనం టమాటోను కాల్చుకున్నాం కాబట్టి ఈజీగా పీల్ చేసుకోవచ్చు. ఇలా టమాటో వేయడం వల్ల ఈ పచ్చి పులుసుకైతే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కాల్చుకున్న పచ్చిమిర్చి, టమాటో, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండును ఇలా ప్రెస్ చేస్తూ రసం తీసుకోవాలి. ఇంట్లో ఏం కూర లేనప్పుడు, నోటికి ఏం రుచించినప్పుడు ఒక్కసారి ఈ పచ్చి పులుసు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి ఈ పచ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఇలా చింతపండును రసం తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1½ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు వెయిట్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.